తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉంది. కేవలం 56 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి మీ పరీక్షల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో యువతకు మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పేదలకు విద్యను అందించే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణలో విద్య ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగాలను ప్రజాప్రభుత్వం గౌరవించి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కేవలం 56 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి మీ పరీక్షల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో యువతకు మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డిఎస్సి 2024 ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కె కేశవరావు గారు, దానం నాగేందర్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో 11,062 టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి చేసినారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మొత్తం ఈ 11,062 ఉద్యోగాలకు గాను 2,79,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 2,46,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు, తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం.
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు